రాయ్పూర్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన 54వ ఐపీఎల్ మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇదొక అబ్సల్యూట్ సినిమా. నరాలు తెగే ఉత్కంఠ, ఊహించని మలుపులతో అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించిన ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఆణిముత్యంలా నిలిచిపోతుంది. స్లో పిచ్లపై మ్యాచ్లు ఎందుకంత రసవత్తరంగా ఉంటాయో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. బౌలర్ల పదునైన బంతులకు, బ్యాటర్ల పట్టుదలకు ఈ మ్యాచ్ ఒక సజీవ సాక్ష్యంగా మారింది. బంతికి, బ్యాటుకు మధ్య అసలైన యుద్ధం జరిగితే ఎలా రక్తి కడుతోందో ఈ మ్యాచ్ మరోసారి కళ్లకు కట్టింది. ఫైనల్కి మించిన థ్రిల్లర్ లాంటి యుద్ధంలో చివరి బంతి వరకు ఎంతో సస్పెన్స్తో సాగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 2 వికెట్ల తేడాతో ఒక అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు మాత్రం గెలుపు కోసం కలబడి క్రికెట్ అభిమానికి ఒక నిజమైన అద్భుత జ్ఞాపకాన్ని మిగిల్చారు. అడుగడుగునా రోమాలు నిక్కబొడుచుకునేలా ఆటతీరు కనబరిచారు. బ్యాటింగ్ పిచ్ పైన ఎవరైనా ఆడేస్తాడు, కానీ బౌలింగ్ పిచ్ పైన ఆడేవాడికే ఒక రేంజ్ ఉంటుంది అని కృణాల్ పాండ్యా, తిలక్ వర్మ, నమన్ ధీర్ నిరూపించారు. పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తున్న సమయంలో ఈ ముగ్గురు తమ జట్ల కోసం సూపర్ హీరోలుగా మారి ఆడిన తీరు అద్భుతం. ముఖ్యంగా ప్రతి సీజన్లో ఆర్సీబీకి ఒక అసాధారణ ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్ను గెలిపించే బాధ్యత తీసుకునే కృణాల్ పాండ్యా ఈరోజు కూడా అలాంటి ఒక సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడాడు. క్రాంప్స్ వచ్చి నొప్పితో విలవిల్లాడుతున్నా పట్టుదలతో ఆడిన తీరు అమోఘం. ఒక రియల్ హీరోలాగా కృణాల్ తన బ్యాటింగ్తో బెంగళూరు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఇక చివర్లో భువనేశ్వర్ కొట్టిన సిక్సర్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. కోహ్లీతో సహా ఆర్సీబీ జట్టు మొత్తాన్ని ఎగిరి గంతేసేలా చేసింది. జట్టును గెలిపించాలనే కసి, ఎలాగైనా ఆడాలనే పట్టుదల ఉంటే అసాధ్యాన్నైనా సుసాధ్యం చెయ్యొచ్చు అని బెంగళూరు జట్టు నిరూపించింది. ఇక ముంబైపై బెంగళూరు జైత్రయాత్ర ఏ స్థాయిలో ఉందో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. ఈ ఇరు జట్ల మధ్య జరిగిన గత 9 మ్యాచ్లను చూస్తే ఏకంగా 7 సార్లు ముంబైపై బెంగళూరు విజయం సాధించి తన ఏకఛత్రాధిపత్యాన్ని ప్రదర్శించింది. 67 పరుగుల లక్ష్య ఛేదంలో బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే తరబడింది. చేజ్ మాస్టర్ కోహ్లీ వరుసగా 2వ మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. దీపక్ చాహర్, కార్బిన్ బాష్ దెబ్బకు పడిక్కల్ 12 పరుగులకు, పాటిదార్ 8 పరుగులకు అవుట్ అయ్యారు. దీంతో 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సహచరులు చేతులెత్తేస్తున్న సమయంలో కృణాల్ పాండ్యా మాత్రం ఒక పోరాట యోధుల్లా క్రీజ్లో నిలబడ్డాడు. అద్భుత ఆట తీరుతో బౌలింగ్కి అనుకూడిస్తున్న పిచ్పై బాహుబలిలా ముంబై బౌలర్లను అడ్డుకొని పరుగులు రాబట్టాడు. బెతేల్ 27 పరుగులతో, జితేష్ శర్మ 18 పరుగులతో కాసేపు అండగా నిలిచారు. కానీ కీలక సమయంలో క్రీజ్లో కుదురుకున్నాక కృణాల్కి సహకారం అందించాల్సినప్పుడు ఈ ఇద్దరు అనవసరమైన భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకోవడం బెంగళూరును మరింత ఒత్తిడిలోకి నెట్టింది. దీనితో బాధ్యత మొత్తం కూడా కృణాల్ పాండ్యాపై పడింది. ఒకానొక సమయంలో కృణాల్ పాండ్యా దగ్గరుండి మ్యాచ్ గెలిపిస్తారు అనిపించింది. కానీ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ లాగా కృణాల్ పాండ్యకు అనూహ్యంగా క్రాంప్స్ మొదలయ్యాయి. దీనితో అతనికి బ్యాటింగ్ చేయడమే కష్టమైంది. సింగిల్స్ తీయలేకపోయాడు. క్రాంప్స్తో కండరాలు లాగేస్తున్నా, నొప్పితో విలవిల్లాడుతున్నా లెక్క చేయకుండా తన శక్తినంతా కూడా గట్టుకొని సిక్సర్లతో విరుచుకుపడుతూ బెంగళూరుని గెలిపించడానికి ప్రయత్నించాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 73 పరుగులు బాది రియల్ హీరో అనిపించుకున్నాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి కృణాల్ పాండ్యా భారీ షాట్కు ప్రయత్నించగా బౌండరీ లైన్ వద్ద తిలక్ వర్మ సెన్సేషనల్ క్యాచ్ పట్టి మ్యాచ్ని మలుపు తిప్పాడు. కృణాల్ అవుట్ అవడంతో మ్యాచ్ రసవత్తరంగా మారింది. అసలైన సినిమా చివరి 2 ఓవర్లలో మొదలైంది. విజయానికి 12 బంతుల్లో 18 పరుగులు కావలసిన దశలో డెత్ ఓవర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా 19వ ఓవర్ వేసి రొమారియో షెఫర్డ్, రసిక్ దార్లను ముప్పు తిప్పలు పెట్టి మాస్టర్ క్లాస్ యార్కర్లతో హడలెత్తించి కేవలం 3 పరుగులే ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన అసాధారణ పరిస్థితి నెలకొంది. బంతి అందుకున్న యువ బౌలర్ రాజ్ బవా ఒత్తిడికి గురై వైడ్లు, నోబాల్ వేయడంతో డ్రామా పతాక స్థాయికి చేరింది. 20వ ఓవర్ 3వ బంతికి మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా షెఫర్డ్ అవుట్ అయ్యాడు.
ఇక ముంబై గెలుపు ఖాయం అనుకున్న తరుణంలో తొలి ఇన్నింగ్స్లో బంతితో మాయ చేసిన భువనేశ్వర్ కుమార్ క్రీజ్లోకి వచ్చి రాజ్ బవా వేసిన వైడ్ యార్కర్ను కవర్స్ మీదుగా అనూహ్యమైన సిక్సర్ బాదరంతో స్టేడియం దద్దరిల్లింది. ఇక ఆఖరి బంతికి 2 పరుగులు చేయాల్సిన తరుణంలో రసిక్ సలాందార్ లాంగ్ ఆన్ దిశగా ఆడి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగెత్తి కీపర్ ఎండ్లో సూపర్ మ్యాన్లా డైవ్ చేసి ఈ చారిత్రక విజయాన్ని ఖరారు చేశాడు. ముంబై ఓడిన ఆ జట్టు బౌలర్ కార్బిన్ బాష్ బెంగళూరు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 13వ ఓవర్ను మేడిన్గా వేసి ఐపీఎల్ 2026 సీజన్ మధ్య ఓవర్లలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్గా రికార్డు నెలకొల్పాడు. దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అదే సమయంలో బుమ్రా వికెట్లు తీయకపోయినా 4 ఓవర్లకు గాను కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు. ముంబైపై అద్భుత విజయంతో ఆర్సీబీ జట్టు 14 పాయింట్లకు చేరుకుని మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా హైదరాబాద్, గుజరాత్ జట్లను వెనక్కి నెట్టి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో దర్పంగా సింహాసనాన్ని అధిరోహించింది. ప్రస్తుతానికి ఈ 3 జట్లు ప్లే ఆఫ్స్కు 1 అడుగు దూరంలో ఉండగా ఈ రోజు జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్లతో లక్నో, ముంబై జట్లు ఓటమి పాలై అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించాయి. ఈ ఓటమి ముంబై అభిమానులను నిరాశపరిచినా వారిలో ఒక కొత్త ఆశ మాత్రం చిగురించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టినప్పటినుంచి ముంబై జట్లో ఒక సరికొత్త జోష్ వచ్చింది. ఫామ్ కోల్పోయిన తిలక్ మళ్లీ చెలరేగుతున్నాడు. బుమ్రాతో పాటు దీపక్ చాహర్ కూడా పదునైన బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్లో ఓడిపోయినా సరే ఆఖరి వరకు పోరాడే ఫైటింగ్ స్పిరిట్ ఆటగాళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో లోపించిన ఈ కసిని చూస్తుంటే భవిష్యత్తు సీజన్లకు హార్దిక్ను కేవలం ఆటగాడిగా ఉంచి సూర్యకు లేదా ఇంకెవరికైనా ముంబై కెప్టెన్సీ ఇస్తే జట్టు రాత మారుతుందేమో అన్న భావన సగటు అభిమానిలో కలగక మానదు. ఇక ముంబై బ్యాటింగ్ ఇన్నింగ్స్లో భువనేశ్వర్ కుమార్ తన మాయాజాలంతో ముంబై టాప్ ఆర్డర్ను కకావికలం చేశాడు. తొలి ఓవర్లోనే రికెల్టన్ను, ఆపై నకల్ బాల్తో 200 స్ట్రైక్ రేట్తో 22 పరుగులు చేసి ప్రమాదకరంగా మారిన రోహిత్ శర్మను మరుసటి బంతికే సూర్యకుమార్ను గోల్డెన్ డకౌట్ చేసి ముంబైని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. దీంతో ముంబై జట్టు 28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో తడబడిన ముంబైని నమన్దీర్ 47 పరుగులతో, తిలక్ వర్మ 57 పరుగులతో 82 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యంతో ఆదుకున్నారు. అయితే ఈ క్రమంలో బెంగళూరు ఫీల్డింగ్ తప్పిదాలు ముంబైకి వరంగా మారాయి. తిలక్ వర్మ 9 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన అత్యంత సులువైన క్యాచ్ను సుయాష్ శర్మ చేతుల నేలపాలు చేశాడు. ఆ అవకాశాన్ని తిలక్ అద్భుతంగా ఉపయోగించుకొని ముంబైని గట్టెంకించాడు. 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన భువి ఒక సీజన్లో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ రికార్డును సమం చేశారు. భువి ఈ సీజన్లో ఇప్పటికే 6 సార్లు 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టాడు. సూపర్ బౌలింగ్, మ్యాచ్ విన్నింగ్ సిక్సర్ కారణంగా భువికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అలా బౌలర్ల పదునైన బంతులకు, బ్యాటర్ల అలుపెరగని పట్టుదలకు మధ్య జరిగిన ఈ అసలైన యుద్ధం క్రికెట్ ప్రేమికులకు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది.